ఎందుకు పట్టించుకోవాలి? కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 16 నుండి 33 వరకు. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. నా పరిమిత సంచార పరిచర్యలో నాకు మోటారు వాహనాల్లో, విమానాల్లో ప్రయాణించే సౌకర్యం ఉండింది. అయినప్పటికీ ప్రయాణం నాకు అలసట కలిగిస్తుంది. పౌలుకు అది ఇంకెంత కష్టంగా ఉండిందో. అతడు తరచూ ఆహార పానీయాలు, నిద్ర లేకుండా, మరికొన్నిసార్లు తను వెచ్చగా ఉండేందుకు తగిన వస్త్రాలు కూడా లేకుండా ఉండాల్సి వచ్చేది. పౌలుకు క్రీస్తు మరియు ఆయన సంఘం పట్ల ఉన్న ప్రేమ కారణంగా అతడు ఈ కష్టాలను సహించాడు. అతని అతి గొప్ప భారం అతని చుట్టుపక్కల కాకుండా అతని లోపలే ఉండింది. అదే సంఘములన్నిటి గూర్చిన చింత. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఎందుకు అతడు అంతగా చింతించాడు? ఎందుకంటే అతడు విశ్వాసులతో మమేకమయ్యాడు. 29వ వచనం. తన పిల్లలకు ఏం జరిగినా 6వ అధ్యాయం 13వ వచనం. అది అతని హృదయాన్ని తాకేది. అతడు వారిని వదిలేయలేకపోయేవాడు. పౌలు తన బాధల గురించిన కథనాన్ని తనకెంతో ఇబ్బంది కలిగించిన దమస్కు అనుభవాన్ని చెప్పడంతో ముగిస్తాడు. అది ఆ గొప్ప అపోస్తలుణ్ణి గంపలో ఉంచి గోడ మీదుగా దింపి ఆ పట్టణం వెలుపటికి దాటించడం అనే ఘటన. 11వ అధ్యాయం 32-33 వచనాలు. పౌలు తన బాధ గురించి చెప్పినప్పుడు కూడా పౌలు కాకుండా క్రీస్తే మహిమపరచబడేలా అతడు జాగ్రత్త పడ్డాడు. మనం ఈనాడు సువార్త యొక్క ఆశీర్వాదాలు ఆస్వాదించేలా ఇతరులు చేసిన త్యాగాలను మనమెప్పుడూ మామూలు విషయంగా తీసుకొనకుందుముగాక. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ సంఘ మేలు కొరకై మీరు ఏ విధాలుగా బాధలు అనుభవించారు? ఒకవేళ ఏవైనా అనుభవించి ఉంటే. ఆమేన్.